కాంగ్రెస్ నేత గజ్జల కాంతం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా బీఆర్ఎస్ మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ 3 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎన్నికల్లో గెలవక ముందు ఆస్తులు ఎంత ఉండేవి, గెలిచాక ఎన్ని ఆస్తులు సంపాదించావో బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబును విమర్శించే స్థాయి పుట్ట మధుకు లేదన్న కాంతం, నీకు రాజకీయ భిక్ష పెట్టింది శ్రీధర్ బాబేనన్న విషయం మర్చిపోయావా అంటూ నిలదీశారు. రాజకీయాల్లో ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే నీ స్థాయి ఏంటో నీకు అర్థమవుతుందన్నారు. ఇక్కడి సంపదను దోచుకుని విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న నీకు శ్రీధర్ బాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దళితులను వేధించి చంపిన చరిత్ర మీదని నిప్పులు చెరిగారు. మంత్రి మధు నీతులు మాట్లాడుతున్నాడు. పుట్ట మధు నీతులు మాట్లాడుతున్నాడు. మాట్లాడే ముందు సంస్కరణ, ఒక పద్ధతి ఉండాలి. అరే చూడు భయ్, రాష్ట్రం మొత్తము 10 ఏళ్లలో మీరు దోషేశారు. మీ ఆస్తి ఎంత? నేను పుట్టమందిని అడుగుతున్నా. నువ్వు ఒక్క ఎమ్మెల్యేగా, జడిపి చైర్మన్గా, అంతకుముందు నీ ఆస్తి ఎంత, తర్వాత నీ ఆస్తులు ఎంత? ఒక పని చేద్దాం. ఇప్పుడు నువ్వు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని మాట్లాడావు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని నువ్వు మాట్లాడావు. ఎవరు? మంత్రిని మధు మాట్లాడాడు. పుట్ట మధు. నీ ఒక్కసారి నీ గత చరిత్రకి వెళ్ళు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? శ్రీధర్ బాబు గారు కాదా? శ్రీధర్ బాబు గారు తండ్రి శ్రీపతిరావు గారు అక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా, ఒక ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా, అసెంబ్లీ స్పీకర్గా వాళ్ళకు రాజకీయ చరిత్ర ఉంది. పుట్టమధు శ్రీపతిరావు గారిది, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి ఇంటి ముందు మరి ఉన్నటువంటి వ్యక్తి. అది నువ్వు గుర్తుంచుకోవాలి. మదన్, నువ్వు పుట్టమధు గారు మీరు గుర్తుంచుకోవాలి విషయం అండి. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? శ్రీధర్ బాబు గారు కాదా? ఐటీ శాఖ మంత్రి వర్యులు.